హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ ప్లాజో ప్యాంటు కటింగ్ చేస్తున్నామండి. ఇది నేను స్టిచ్ చేసింది ఇదే. సో ఈ ప్లాజో ప్యాంటు కటింగ్ చేస్తున్నాం అన్నమాట. మనం ప్లాజో ప్యాంటు కటింగ్ చేసేటప్పుడు మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాము. మనం వచ్చేసి ఫస్ట్ ప్యాంట్ లెంత్ చూసుకోవాలి. ప్యాంట్ యొక్క లెంత్ ఎంత ఉంది అనేసి, ప్యాంట్ లెంత్ ఇక్కడి నుండి ఇక్కడి వరకు ప్యాంట్ యొక్క లెంత్ చూసుకోవాలి మనం ఫస్ట్. సో ఇక్కడి నుండి ఇక్కడికి ప్యాంట్ లెంత్ ఎంత ఉందంటే 38 ఇంచులు ఉంది. ప్యాంట్ లెంత్ ఎంత? 38 ఇంచులు. మనకు కావాల్సింది ప్యాంట్ లెంత్ ఒకటే, ప్యాంట్కి మాత్రమే మనము లెంత్ ఒకటి మాత్రమే చూసుకుంటాము. 38 ఇంచు ప్యాంట్ లెంత్. ఇప్పుడు ఇది బిగ్ సైజు ప్యాంట్ కాబట్టి సీట్ విడ్త్ వచ్చేసి లెంత్ వచ్చేసి 16.5 వస్తుంది అన్నమాట. అది ఎవరికైనా సరే పెద్దవాళ్ళకి హైట్ ఎక్కువ ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళకు వచ్చేసి ప్యాంట్ యొక్క సీట్ యొక్క విడ్త్ ఎంత వస్తుందంటే 16.5 వస్తుంది. మనకు కావాల్సింది ప్యాంట్ లెంత్ ఒకటే. ఇంకా నడుము గిడుము మనం ఏం చూసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే క్లాత్ ఎంత ఉంటే అంత మనము ఎలాస్టిక్ వేస్తాం కాబట్టి క్లాత్ ఎంత ఉంటే అంత మనము స్టిచ్ చేసేస్తాం అలాగే పెట్టేసి. సో చూద్దామా. ఇప్పుడు ప్యాంట్ యొక్క లెంత్ ఎంత అంటే 38 ఇంచులు. సో 38 ఇంచులు అంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ క్లాత్ అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ క్లాత్ 4 క్లాతులు కలిపి సమానంగా ఉన్నాయా లేదా అని మనము అడ్జస్ట్ చేసుకుంటాం. ఇక్కడ క్లాత్ని సమానంగా చేసుకుంటాం. తర్వాత ఏం చేయాలి అంటే క్లాత్ యొక్క జంప్ ఎంత అంటే 38 ఇంచులు. సో ఇప్పుడు మనం గమనించాల్సినది ఇక్కడ ఏమంటే 32 ఇంచులకి మనము ఎలాస్టిక్కి 2 ఇంచులు కలుపుకోవాలి, కింద ఫోల్డింగ్కి 1 ఇంచు 1.5 ఇంచు కలుపుకోవాలి. మొత్తం ఎంత అవుతుందంటే 40 ప్లస్ 1.5 41.5, దగ్గర 42 ఇంచులు ప్యాంట్ జంపే పెట్టాలి మనము. ఎప్పుడు కానీ ప్యాంట్ యొక్క లెంత్ చూసుకున్న తర్వాత దాన్ని ఎంత పొడిగించాలి అనేది మనము చూసుకోవాలన్నమాట. సో టోటల్ లెంత్ ఎంత అంటే 42 ఇంచులు. అంటే కుట్లతో సహా, ఎలాస్టిక్తో సహా, ఇక్కడ ఫోల్డింగ్తో సహా, ఓకేనా. ఇక్కడి నుండి ఇక్కడికి మనము 42 ఇంచులు పెట్టేస్తున్నాం. జంపు, ప్యాంట్ యొక్క జంపు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే క్లాత్ని సమానంగా మార్క్ పెట్టాం కదా, ఆ మార్క్ ఆధారంగా ఒక లెంత్ డ్రా చేసేసుకుంటాం. తర్వాత చూడండి, ఇక్కడ మనం ఎంత తీసుకున్నాం ఫోల్డింగ్కి 1.5 ఇంచులు కదా, ఆ 1.5 ఇంచులు మనము ఇలాగా పెట్టేసాలి. అంటే ఫోల్డింగ్కి ఇది అన్నమాట. ఈ ఫోల్డింగ్కి 1.5 ఇంచులు ఇలాగా పెట్టేయాలి. సో పెట్టేసిన తర్వాత దీనికి కూడా మనము ఒక మార్జిన్ వేసేసుకోవాలి. మార్క్ అంటే ఇటు వరకు మనకు ప్యాంట్ యొక్క ఫోల్డింగ్కి పోతుంది అని అర్థం. తర్వాత ఇక్కడ చూడండి, మనము సీట్ భాగాన్ని చూడండి, ఎలాస్టిక్ వేయడానికి మనం ఎన్ని ఇంచులు తీసుకున్నామంటే 2 ఇంచులు తీసుకున్నాం. అది ఆటోమేటిక్గా 2 ఇంచులకి మార్క్ పెట్టేసి ఆ తర్వాత సీట్ యొక్క మెజర్మెంట్ చూసుకోవాలి మనము. ఓకేనా అండి, 2 ఇంచులు పెట్టేశాను. ఇది కూడా ఒక లైన్ మార్క్ వేసేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ వచ్చేసి ఈ ప్యాంట్ యొక్క విడ్త్ ఎంత ఉందో, కాలు యొక్క విడ్త్, ఆ కాలు యొక్క విడ్త్ ఇలా మార్క్ పెట్టేసి ఇక్కడ మార్క్ పెట్టేసి 1.5 ఇంచు కుట్ల కోసం వదిలేస్తాం. తర్వాత ఇక్కడ సీట్కి ఎంత రావాలి జంపు అంటే ఈ 2 ఇంచులు మనం వదిలేసి ఇక్కడి నుండి ఇక్కడికి 16.5 ఒక మార్క్ వేసుకోవాలి. బాగా గమనించండి, ఇక్కడే మనకు పాయింట్ ఉంది. సో 16.5 ఒక మార్క్ పెట్టేసి ఇక్కడ ఒకటి మనము ఇలా లైన్ డ్రా చేస్తాం. ఓకేనా. లైన్ డ్రా చేసిన తర్వాత ఇక్కడి నుండి ఇక్కడికి మనం ఎంత పెట్టుకోవాలంటే 1.5 ఇంచులకి మార్జిన్ పెట్టుకోవాలి. తర్వాత ఇటు సైడ్ పైన బెల్ట్ కానీ వదిలాము కదా, అక్కడి నుండి అక్కడికి 1.5 ఇంచు మార్జిన్ పెట్టేసి ఇక్కడ కూడా లైన్ సమానంగా ఉండేటట్టుగా ఒక మార్క్ వేసుకుంటాం. తర్వాత ఇక్కడ జస్ట్ మనం 1.5 ఇంచు తీసుకున్నాం కదా, జస్ట్ కరువు తీసుకోవాలి. తీసుకున్నామన్నట్టుగా ఒకటి కరువు తీసుకోవాలి. ఇది సీట్ కిందకు వస్తుంది కాబట్టి కరువు తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ తర్వాత ఏం చేయాలంటే షేపర్ స్కేల్స్ ఉంటాయి మన దగ్గర.
ఈ పేపర్ స్కేల్స్ తీసుకొని ఈ సీట్ దగ్గర నుండి ఇక్కడికి మార్క్ వేసేసుకోవాలి. ఇలాగా ప్యాంట్ అంటామండి, చాలా ఈజీ, చాలా సింపుల్. అసలు కటింగ్సే చాలా ఈజీ అండి మనం నేర్చుకుంటే. ఓకేనా, ఇక్కడ కుట్ల కోసం అనేసి మనకు ఇంకొక మార్క్ వస్తుంది, అది వేస్తే గలీజ్గా ఉంటుంది, సో వేయట్లేదు. దీని పక్కన ఇంకొక మార్క్ వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది ఎలాగుందో అలాగా కటింగ్ చేసేసుకుందాం. ఓకేనా, సో మనం కటింగ్ చేసేటప్పుడు 4 క్లాతులు సమానం ఉండేటట్టు చూసుకోవాలి ఎప్పుడు. సో క్లాత్ సమానంగా ఉందండి, సో కటింగ్ చేసేస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసేవారుంటే నా ఛానల్కి సపోర్ట్ చేయండి. చూసారండి, ఇది ఎలాగుందో అలాగా మనము ఈ మార్క్ ఎలా వేసుకున్నామో అలాగా కటింగ్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ బెల్ట్తో సహా తీసేసుకున్న మార్క్, సో ఇక్కడ కూడా మనము ఇలాగా డ్రా చేసేసుకొని ఇక్కడ సీట్ యొక్క విడ్త్ ఉంది కదా, ఈ సీట్ యొక్క విడ్త్ కూడా మనము ఇలాగా కటింగ్ చేసేసుకోవాలి. ఓకేనండి, అయిపోయింది. ఇంతే కటింగ్. చూసారు కదా, ప్లాజో ప్యాంట్ కటింగ్ చాలా 2 కొలతలతో మనము ఈజీగా 2 కొలతలతో మనము కటింగ్ అయిపోయింది. ఓకేనా, చూసారు కదండి, చాలా ఈజీగా, చాలా సింపుల్గా ప్లాజో ప్యాంటు కటింగ్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న ఖర్చులు పెట్టుకోవాలి. ఇక్కడ అంటే ఈ ఖర్చు ఎక్కడికి అంటే ఫోల్డింగ్ వరకు వస్తుంది అని. తర్వాత ఇక్కడ కూడా ఖర్చులు పెట్టుకోవాలి. ఇక్కడ కూడా మనం ఖర్చు పెట్టుకుంటే సిగ్నల్ ఏమి ఇక్కడ వరకు ఎలాస్టిక్ వస్తుంది అని సిగ్నల్. చాలా ఈజీగా, చాలా సింపుల్గా ఈ ప్లాజో కటింగ్ మనము స్టిచ్చింగ్ చేసేద్దాం. ఓకేనా, స్టిచ్చింగ్ వీడియో కూడా ఉంటుందండి. కొత్తగా చూసే వాళ్ళు ఉంటే నా ఛానల్కి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. కొత్తగా చూసే వాళ్ళు ఉంటే నా ఛానల్కి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసిన వెంటనే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది వచ్చేసి మనకు దేని పనికి వస్తుందంటే ఇక్కడ వీళ్ళకు జోబీ పెట్టడానికి, మనకు మొబైల్స్ ఉంటాయి కదండి, మొబైల్స్ పెట్టుకోవడానికి మనకు యూస్ఫుల్ అవుతుంది. ఇదే మెజర్మెంట్తో ఇంకొక ప్యాంట్ ఉందండి, సేమ్ మెజర్మెంట్. మళ్ళీ సో తర్వాత ఇదే విధంగా ఇటు సైడ్ నుండి కూడా సో ఇక్కడ ఖర్చులు పెట్టుకోవాలి మనం ఫోల్డింగ్ కోసం ఇక్కడ కిందాల. ఓకేనా, సో ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, మిడిల్ పార్ట్ అనేసి ఇక్కడ కూడా ఒక మార్జిన్ పెట్టుకోవాలి. సో తర్వాత ఇక్కడ వచ్చేసి ఫోల్డింగ్కి ఒక మార్క్ వేసేసుకోవాలి, అంటే ఎలాస్టిక్ వస్తుంది కదా అటు సైడ్. సో మనకు ఒక ప్యాంట్ కటింగ్ చేస్తే 2 ప్యాంట్లు వచ్చేస్తాయి. సేమ్ మెజర్మెంటే కాబట్టి మనకు పెద్దగా టైం పట్టలేదు అన్నమాట. సో మెజర్మెంట్ ఆల్రెడీ కటింగ్ చేసినటువంటి ప్యాంట్కి మనము ఈ కటింగ్ చేసేసాం. ఓకేనండి, నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మీకు ఏమన్నా కొత్తవి మోడల్స్ కావాలంటే చెప్పండి. ఇదే వీడియో ఇప్పుడు మనకు స్టిచ్చింగ్ కూడా ఉందండి, స్టిచ్చింగ్ క్లాస్ కూడా ఉంది. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి.